హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం మన గార్డెన్లో ఉన్న వెజిటేబుల్స్ని చూద్దాం. అండ్ అలానే ఇప్పుడు సమ్మర్ కదా, సో వెజిటేబుల్స్కి ఏ విధంగా కేర్ చేసుకోవాలో కూడా మనం మాట్లాడుకుందాం. సో నేను ఇప్పుడే వాటరింగ్ ఇచ్చాను కాబట్టి ఇవన్నీ కొంచెం తడితడిగా కనిపిస్తుంటాయి. అండ్ ఇది సమ్మర్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గార్డెన్లో ఉన్న వంగ మొక్కల్ని చూద్దాం. సో నేనైతే వంగనారు తెచ్చుకున్నాను. సో అవైతే చూడండి ఫ్రెండ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ దానికి కొత్త కొత్త ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి ఫ్రెష్గా. అండ్ అలానే కింద ఇంకా చాలా మొగ్గలు అయితే వచ్చినాయి. అండ్ అలానే ఇక్కడ చూడండి 2 ఉన్నాయి. అండ్ ఇంకా మొగ్గలు కూడా ఓపెన్ అవ్వాల్సినవి కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మన గార్డెన్లో ఉన్న వంగ మొక్కలు అయితే ఫ్లవరింగ్కి అయితే వచ్చినాయి. సో నేనైతే దీనికి ఒక 5 days బ్యాక్ బోన్ మిల్ ఇచ్చాను. బోన్ మిల్ ఇచ్చాక ఎక్కువ ఫ్లవరింగ్ అనేది వచ్చింది. అండ్ అలానే రీసెంట్గా ఎగ్ షెల్స్ అనేవి పెట్టాను. ఎందుకంటే ఎటువంటి పురుగులు అటువంటివి ఏం చేరకుండా నేను ఎగ్ షెల్స్ వేసేసాను. పైన వేసాను ఆ బాక్సుల్లో కాకుండా. అండ్ అలానే ఒక ఆరెంజ్ తొక్క కూడా వేసాను. అండ్ ఇంకోటి వచ్చేసి బెండకాయ. సో బెండకాయకి కూడా నోట్స్ ఇవైతే వస్తున్నాయి. అండ్ అలానే ఇక్కడ ఒక బెండకాయ వచ్చింది. లాస్ట్ టైం ఫ్లవర్ వచ్చింది, అది డే అంతా ఉంటుందేమో నేను తీసుకుందాం అనుకున్నాను. మార్నింగ్ లేచేటప్పటికి చాలా అందంగా ఓపెన్ అయ్యి అయితే ఉంది. ఈసారి వచ్చినప్పుడు చూపిస్తాను. సో ఈవినింగ్ కల్లా అది క్లోజ్ అయిపోయి నెక్స్ట్ డేకి ఈ విధంగా బెండకాయ అనేది ఫామ్ అయ్యిందనమాట. సో మన దగ్గర 3 బెండ మొక్కలు ఉన్నాయి. అండ్ అలానే ఆనపకాయ చూడండి ఫ్రెండ్స్, మన ఆనపకాయ అలాగా సెకండ్ స్టేర్ వరకు వెళ్ళింది. సో ఇంకొక స్టేర్ వెళ్తే పైన పాకించుకోవచ్చు తీగ కట్టుకొని. సో ఈ విధంగా ఉన్నాయి. అండ్ అలానే మన గార్డెన్లో ఉన్న టమాటా మొక్కలు అనమాట. చూసారు ఫ్రెండ్స్, దీనికైతే ఫ్లవరింగ్కి రావడానికి స్టార్టింగ్లో ఉంది, ఇటు సైడ్ ఉంది. అండ్ పక్కన దానికైతే ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇది మన గార్డెన్లో ఉన్న టమాటాలు. ఇదైతే ఓల్డ్ టమాటా, అంటే పాతది మనం ఫస్ట్లో వేసుకున్న చిన్నది. దానికి ఒక టమాటా వచ్చింది. ఇప్పుడు దీని పక్క నుంచి కొత్త స్టెమ్ అయితే వచ్చి అది మంచిగా వస్తుంది. అండ్ అలానే ఇవి చింత చిగురు అనమాట. సో చింత చిగురు, నేను చింతకాయలు ఉంటాయి కదా, వాటిని జస్ట్ సాయిల్లో వేసాను. ఎంత బాగా వచ్చింది చింత చిగురు. అండ్ అలానే ఆవాలు మీకు చూపించలేదు నేను, మళ్ళీ ఆవాలకి ఈ విధంగా ఆవాలు అయితే ఫామ్ అయిపోయినాయి. సో ఆవాల నుంచి ఆవాలు అయితే మనం ఫామ్ చేసాం. అండ్ అలానే మెంతుల నుంచి మెంతులు కూడా మనం ఫామ్ చేస్తాం కదా, ఆ వీడియో ఒకటి నేను పెట్టాను. అండ్ అలానే పచ్చిమిరకాయ మొక్క చాలా చిన్నది నేను వేసుకున్నాను. ఈ మధ్య నేను దీన్ని ఎక్కువ కేర్ చేయట్లేదు. సో ఇదేమో ఇలాగుంది, కొత్త పచ్చిమిరకాయ ఆకులు అయితే వస్తున్నాయి. సో ఇక నుంచి దీన్ని బాగా కేర్ చేయాలి. సో ఇది మన గార్డెన్లో ఉన్న కూరగాయలు. సో వీటిని నేను ఎలా కేర్ తీసుకుంటానంటే, డైలీ మన హీట్ అంటే మనకు వచ్చింది వేసవకాలం కాబట్టి ఈ ఎండ ఉష్ణోగ్రతని బట్టి మన కొన్ని ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది, కొన్ని ఏరియాస్లో కొంచెమే ఉంటుంది. సో దాన్ని బట్టి మనం 2 times ఇచ్చుకోవాలి వాటరింగ్ అనేది. 1 time, నేనైతే 1 time ఇస్తున్నాను, ఈవినింగ్ టైం ఇచ్చుకుంటున్నాను. అండ్ అలానే సాయిల్ అనేది గట్టి పనివ్వకూడదు, అంటే ఎండిపోనివ్వకూడదు అనమాట. అండ్ అలానే వేరే దగ్గర వాటరింగ్ అనేది ఇవ్వకూడదు. చుట్టూరు చక్కగా స్ప్లిట్టింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇది వేసవకాలం కాబట్టి మొక్కల పైనుంచి స్ప్లిట్ చేసుకుంటూ మనం వాటర్ ఇచ్చుకోవాలి. అప్పుడు లీవ్స్ అనేవి ఫ్రెష్గా ఉంటాయి. ఎలాంటి ఏమైనా పురుగులు లాంటివి, ఏదైనా కీటకాలు లాంటివి వచ్చినా కూడా అవి గబుక్కున వీటిని తినడానికి ఉండదు. మనం వాటర్ చేస్తాం కదా, ఆ వాటర్లో జారిపోవడం అని లేదా ఎగిరిపోవడం అని జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేం చేయాలంటే ఫెర్టిలైజర్స్. అండ్ 10 daysకి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తే, ఎందుకంటే వేసవకాలంలో ఎక్కువ హార్వెస్ట్ చేసుకుంటే ఈల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆ విధంగా ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇస్తే కొంచెం మనకి ఎక్కువ రాబడి అనేది వస్తుంది. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటూ ఫెర్టిలైజర్స్ అనేది ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. సో కూరగాయలు అనేవి ఈ టైంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ అలానే నేనైతే ఇంకా కొన్ని కూరగాయలు కూడా వేద్దామని ప్లానింగ్లో ఉన్నాను. అవి వేసేటప్పుడు మీకు కంపల్సరీ పెడుతుంటాను ఫ్రెండ్స్. అండ్ ఇంకా సమ్మర్లో వచ్చేసి మనం ఎక్కువ సన్లైట్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ సన్లైట్ వచ్చే ప్లేస్లో మార్నింగ్ టైంలో పెట్టుకుంటే అవి ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి. చూడండి, మన ఆనపకాయకి ఇంకా ప్రజెంట్ అయితే టైం 9:30 అవుతుంది. ఇప్పుడైతే ఇంకా సన్లైట్ దీని సైడ్ వరకు రాలేదు, కానీ ఇంకొక 1/2 hourలో సన్లైట్ ఇదంతా వచ్చేస్తుంది. సో అప్పుడు ఆ సన్లైట్లో నేను ఈవినింగ్ ఇప్పుడు వరకు ఈ సైజులో ఉంది కదా, ఈవినింగ్ అయ్యేటప్పటికి అది ఇంకొక ఇంచ్ అనేది పెరుగుతుంది. ఇంకా ఆ మ్యాక్సిమం ఆ ఇటుక వరకు వెళ్ళిపోతుంది.
సో సన్లైట్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. మార్నింగ్ టైం ఫోటోసింథసిస్ జరుగుద్ది కాబట్టి ప్రతి ప్లాంట్కి సన్లైట్ ఉండడం మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఒక 6 to 8 అవర్స్ కంటిన్యూగా పడితే మన ప్లాంట్స్ అనేవి గ్రోన్ అవుతాయి. అది ఏ ప్లాంట్ అయినా కావచ్చు, కూరగాయలైనా అవ్వచ్చు, ఆకుకూరలైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఈ విధంగా మనం మన గార్డెన్లో ఉన్న ప్లాంట్స్ని ఎక్కువ సన్లైట్గా ఇచ్చుకుంటూ, వాటరింగ్ అనేది, హ్యూమిడిటీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, తేమదనం అనేది అండ్ అలానే ఫెర్టిలైజర్స్ కూడా టైం టు టైం ఇచ్చుకుంటే ఈ సమ్మర్లో మంచి ఈల్డింగ్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్.